కృష్ణ గారు, అన్ని రకాల ఫెసిలిటీస్ 100% మనం కట్టిన ఫీజుకి న్యాయం చేసుకోవాలంటే కావేరీ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఫీజులు ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు ఫైనల్ గా? ప్రత్యేకత ఏంటంటే శ్రీ కాలేజీలో యూజీ ఉంది సార్, పీజీ ఉంది, పిహెచ్డి ఉంది. సో అంటే అగ్రికల్చర్లో ఏం చేయొచ్చు, స్టార్టింగ్ దగ్గర నుంచి రీసెర్చ్ ఓరియంటేషన్ దాకా కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెలకు అట్లీస్ట్ 4 to 5 ఫారెనర్స్ వస్తారు. ఓకే, వచ్చి ఇలా ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది కావేరీ సీడ్స్, అసలు ఎలా ఉంది ఇక్కడ, ఏం చేస్తున్నారు, రీసెర్చ్ ఎలా ఉంది, సీడ్స్ ఎలా ఉంది, మొత్తం వాళ్ళు నేర్చుకుని పోతారు మన దగ్గర వచ్చి. ఓకే, అంత టెక్నాలజీ. అండ్ మోర్ ఓవర్ మీరు కావేరీ ఇండస్ట్రీ ప్రజెంట్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ తీసుకునే రోజు 1450 1460 రూపాయలు ఉంది కావేరీ సీడ్స్. అవును. సో ఇది మన ఇండస్ట్రీలో వీళ్ళకి దగ్గర ఇంకో విషయం సార్, కావేరీ సీడ్స్ నుంచి దగ్గర 40,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అవును. దాదాపు 1,50,000 మంది రైతులు స్వచ్ఛందంగా కావేరీ సీడ్స్ సప్లై చేస్తారు. అవును అవును. సో మనకు కావేరీ యూనివర్సిటీ ఎజెండా ఏంటంటే సార్, ఎడ్యుకేషన్ ఇస్తూ జాబ్ అంతే. సో అన్ని రకాలుగా చూసుకుంటే ఫెసిలిటీస్ బాగున్నాయి సార్, బెస్ట్. సో ఎడ్యుకేషన్ బాగుండాలి అంటే డెఫినెట్గా ఎస్పెషల్లీ అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సెస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కావేరీ యూనివర్సిటీకి ఒకసారి వచ్చి మీరు చెక్ చేసుకోండి, ఓవరాల్ యూనివర్సిటీని చెక్ చేసుకోండి, అండ్ ఎస్పెషల్లీ ఫ్యాకల్టీని చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్న ఇన్ హౌస్ పక్కనే ఉన్న కావేరీ సీడ్స్ ఫ్యాక్టరీ కూడా పక్కనే ఉంది. అన్ని రకాల జాబ్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ పిల్లల భవిష్యత్తుకి ఒక అడుగు ముందుకేసి కావేరీ సీడ్స్ వాళ్ళు కావేరీ యూనివర్సిటీ స్టార్ట్ చేసి సో ఫస్ట్ ఇయర్లోనే చాలా సక్సెస్ రేట్ని పొందారనమాట. ఇది సెకండ్ ఇయర్ అయినప్పటికి కూడా ఫుల్ కాలేజ్ అంతా ఆల్మోస్ట్ యూనివర్సిటీ అంతా కూడా ఫిల్ అయిపోయింది స్టూడెంట్స్తో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించకుండా కావేరీ యూనివర్సిటీని ఒకసారి వచ్చి చూసి మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోండి.